హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మలంగాన ముచ్చట్లు. ఇవాళ ముచ్చట వచ్చేసి మనం ఇది అత్తిరేపల్లి బాహుబలి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం. సో ఈ అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ మనకు కొచ్చిన్ నుంచి ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది స్టే మీరు బుక్ చేసిన దాన్ని బట్టి. బట్ అరౌండ్ మీకు 2 hours పడుతుంది, మినిమం 2 hours పడుతుంది అక్కడ నుంచి. ఇంకా నేరో రోడ్స్, ఫారెస్ట్ ఏరియా, చాలా చిన్న రోడ్లు ఉంటాయి. అండ్ అత్తిరేపల్లికి వచ్చి ఎంట్రన్స్ జస్ట్ 50 రూపీస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒకటి నార్మల్గా పైనుంచి చూడడము, నేను చూపిస్తాను ఇక్కడ, అక్కడ పైనుంచి చూడడము. ఇంకో వ్యూ పాయింట్ మీరు ట్రెక్కింగ్ చేయాలి ఒక 2 kilometers. ఆ ట్రెక్కింగ్ చేస్తుంటే మధ్యలో ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఒక వ్యూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఫుల్ వ్యూ, ఇక్కడ కింద వ్యూ ఉంటుంది. ఇక్కడ ఈ వ్యూ నుంచి అయితే ఇంకొక ఇదొక వ్యూ పాయింట్ కింద. ప్రస్తుతానికి అయితే డిసెంబర్ కాబట్టి ఓన్లీ 3 floors ఉన్నాయి, 1 2 3. అండ్ ఎక్కువ అయితే లేవు, ఎక్కువ ఫ్లోర్స్ అయితే లేవు. అండ్ ట్రెక్కింగ్ అయితే వచ్చేటప్పుడు చాలా ఈజీ ఉంటుంది, కానీ పోయేటప్పుడు చాలా చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఎందుకంటే మొత్తం వచ్చేటప్పుడు ఫుల్ డౌన్ ఉంది. ఒక కొండ నుంచి కిందికి రావాలి 2 kilometers, పోయేటప్పుడు 2 kilometers పైకి ఎక్కాలి. అండ్ బెస్ట్ టైం వచ్చేసి నేనేం చెప్తాను అంటే, మార్నింగ్ మీరు 8-9 లోపు రండి, లేదంటే ఈవినింగ్ ఆఫ్టర్ 4 రండి. అండ్ ఎందుకు అని అంటే ఎండ ఇక్కడ చాలా ఎక్కువ పడుతుంది. మేబీ సీ కోస్టల్ ఏరియా దగ్గర ఉన్నందువల్ల అనుకుంటా. అండ్ చల్లగా అయితే అస్సలు లేదు, వెస్టర్న్ ఘాట్స్ లాగా అయితే అస్సలు లేదు, అండ్ వింటర్ లాగా అయితే అసలే లేదు. సో మీరు ప్లాన్ చేసుకొని రండి. అండ్ డిసెంబర్లో అయితే విజిట్ చేయకండి, చాలా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను వీడియోలో చెప్తాను ఇంకా. సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం అతనిగా చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. సో అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్కి ఎట్లా రీచ్ కావాలైతే ఒకసారి క్లీన్గా చెప్తా వినండి. మీరు మీ కార్లో లేదా మీ ఓన్ వెహికల్లో వస్తున్నట్లయితే కోయంబత్తూర్, పాలక్కట్, త్రిశూర్, తర్వాత అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ రావాల్సి వస్తుంది. ఇంకా వేరే దారి ఏం లేదు, ఇదే కామన్ రూట్. మీరు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తున్నట్లయితే మీరు కొచ్చిన్కి రావాలి, కొచ్చిన్ ఆర్ ఎర్నాకుళం. అక్కడి నుంచి మీరు మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ని సెలెక్ట్ చేసుకొని రావచ్చు. సో కొచ్చిన్ నుంచి అత్తిరేపల్లి పోయే రూట్ చాలా చిన్నగా ఉంటుంది, చాలా చిన్న రోడ్స్. సో పోయే దారిలో ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది, అది మీకు తగిలితే మాత్రం వాళ్ళు జస్ట్ వెహికల్ నెంబర్ రాసుకొని పంపిస్తారు. ఏమీ ఎంట్రన్స్ ఫీ అలాంటిది ఏమీ ఉండదు. కాకపోతే అది మీకు తగలపోవచ్చు కూడా, ఎందుకంటే మ్యాప్ చూపిస్తుంది, అట్లా మ్యాప్ నియరెస్ట్ రూట్ చూపిస్తుంది. కాబట్టి ఈ చెక్ పోస్ట్ పక్కా తగులుతారే అనుకుంటున్నాను నేనైతే. మనం దారిలో పోతా ఉంటే పైనాపిల్ చెట్లు, కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి, కొన్ని నదులు కూడా ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళిపోండి. బట్ తొందరగా అయితే రీచ్ కాండి, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ అస్సలు దొరకదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో తొందరగా పోయి పార్కింగ్ ప్లేస్ చూసుకోండి. పార్కింగ్ ప్లేస్ దొరికిపోతే మాలాగా 1 kilometer అవతల పెట్టి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. నేను నడుచుకుంటూ వచ్చి 50 రూపాయలు టికెట్ తీసుకొని పర్ హెడ్ లోపలికి అయితే రావాలి. లోపలికి వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ వ్యూ పాయింట్ ఉంటుంది, అది ఇగ్నోర్ చేసేయండి. అది ఇగ్నోర్ చేసేసి ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందకి అయితే వెళ్ళిపోండి, ఎందుకంటే కిందనే మెయిన్ వాటర్ ఫాల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది చూసుకొని తర్వాత టైం అంటే పైకి రండి. పైనుంచి ఏముండదు డొల్ల. అత్తిరేపల్లి వాటర్ వెళ్ళాం, ఫుల్ క్రౌడ్ ஆயிருக்கு. இந்த மாதிரி நோ ஃபேஸ் இருக்கும். మహిళలు కావాలి ఓటిపోయో అట్లా అని కొంచెం కిందకి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్ అయితే వచ్చింది. చాలా అలసిపోయినాం మేము, ఎండ ఫుల్ పడుతుండే. మేమైతే కొద్దిగా టైం పాస్ చేసినాము. ఒకసారి ఈ బ్లాగ్ మొత్తం చూడండి, బాగా నవ్వుకుంటాం. ఎంత ట్రెక్కింగ్ 2 minutes దా, ఫుల్ కష్టమా ట్రెక్కింగ్. ഫുള്ള് സ്വെട്ടായിരിക്കും, സ്വെട്ടാണ്, ഫുള്ള് സ്വെറ്റ് ആണ്. 2 kilometers ഫുള്ളാ ട്രെക്കിങ്. అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ ఫుల్లా క్రౌడ్ ఆയിരിക്കും. మేము ప్లాన్ మంది మైలియా డిసెంబర్ మళ్ళీ మొత్తం
చిక్క వాటర్ ఫాల్ చిన్న తిరుపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఇంతే ఉంటుంది, ఇంకేం ఉండదు స్పెషల్గా. మేబీ మాన్సూన్లో పోతే మనకు మంచి వ్యూ దొరుకుతుంది. ప్రజెంట్ డిసెంబర్లో అయితే అంత మంచి వ్యూ ఏం లేదు, అంటే ఆ వాటర్ ఫాల్ అంత పెద్దగా ఏం లేదు, వాటర్ ఎక్కువ లేవు, తక్కువనే ఉండే. సో మీరు మంచి వాటర్ ఫాల్ చూద్దాం అనుకుంటే మాత్రం మాన్సూన్కి రండి, ఇప్పుడైతే వాటర్ అంత లేవు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మదన్ గాని ముచ్చట్లు.